గౌరవనీయులు పెద్దలు తెలంగాణ రాష్ట్ర సాధకులు మాజీ ముఖ్యమంత్రి గారి కేసీఆర్ గారి 70వ జన్మదినం సందర్భంగా సిద్దిపేట పట్టణంలో సర్వమత ప్రార్థనలు చేసి కేక్ కట్ చేసి వారికి జన్మదిన శుభాకాంక్షలు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు సంపత్ రెడ్డి గారు, వైస్ చైర్మన్ గారు, గౌరవ కౌన్సిలర్లు, టీఆర్ఎస్ పార్టీ నాయకులు, విద్యార్థి నాయకులు, యూత్ నాయకులు, మహిళా నాయకురాళ్ళు అందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని చేయడం జరిగింది. కేసీఆర్ గారు 70 సంవత్సరాలు ఈనాడు ఈ రాష్ట్రం కొరకు వారు చేసినటువంటి కృషి, తెలంగాణ ఏదైతే కోరుకున్నామో 14 సంవత్సరాల సుదీర్ఘ పోరాటం తర్వాత తెలంగాణ సాధించుకున్న తెలంగాణ ప్రజలకు అన్ని విధాలా ఆదుకోవాలి, ప్రజలు సుఖ సంతోషంతో ఉండాలని ఆశించినటువంటి తెలంగాణలో కేసీఆర్ గారు 10 సంవత్సరాలు ఉద్యమ ప్రస్థానంలో ఏ విధంగా పనిచేసామో అదే ఉద్యమ స్ఫూర్తితోటి ఇటు రైతాంగానికి, ఇటు పేద ప్రజలకు, ఇటు మహిళలకు, సబ్బండ వర్గాల అభ్యున్నతి కొరకు, వారి సంక్షేమం కొరకు కృషి చేసినటువంటి మహానేత కేసీఆర్ గారు. వారు నిన్ను నూరేళ్ళు ఆయురారోగ్యంతో ఉండి రాబోయే ఏదైతే ప్రభుత్వం ఈనాడు జరిగే ప్రభుత్వం ప్రజల కొరకు పాటుపడే విధంగా, ప్రజల క్షేమం కొరకు పాటుపడే విధంగా తప్పకుండా ఉద్యమం అయితే ఏ విధంగా చేస్తామో ప్రతిపక్ష పాత్ర కూడా అదే విధంగా పోషించి ప్రజల సుఖ సంతోషాలే ముఖ్యంగా కేసీఆర్ కాబట్టి అందుకే ఆ కేసీఆర్ గారు 100 ఏళ్ళు బతికి ఈ రాష్ట్రాన్ని, ఈ ప్రజల బాగోగులను ఆ భగవంతుడు ఆయనకు శక్తిని, ఆరోగ్యాన్ని, స్ఫూర్తిని అందించాలని వారి కుటుంబానికి కూడా మంచి స్ఫూర్తిని అందించి మరీ ప్రజల్లోకి వెళ్ళి ప్రజల బాగోగులు చూడాలని తెలియజేసుకుంటూ వారికి నిండు మనసుతోటి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు మన తెలంగాణ పాలిటీ కారణ జన్మడైనటువంటి మన సిద్దిపేట ముద్దుబిడ్డ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి 70వ జన్మదిన సందర్భంగా మా సిద్దిపేటలోని బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు, అలాగే మా కౌన్సిలర్లు, వైస్ చైర్మన్ గారు అందరూ కూడా మాకు ప్రతి సంవత్సరం అతను పుట్టినరోజు అనగానే మాకు పండుగ వాతావరణం ఉంటుంది. ఎందుకంటే అతను జన్మించి మాకు సిద్దిపేటకు ఎనలేని సేవలు అందించిండు కాబట్టి మాకు ఆయన ఎప్పుడూ కూడా మా పాలిట దైవంలాగానే మేము కొలుస్తూ, ఎందుకంటే అతను మొన్న కూడా చెప్పిండు, నాకు పదవి ఉన్నా లేకున్నా కూడా గడ్డిపోచతో సమానం, నేను పదవులు లేకున్నా కూడా నడుముకు బిగించుకొని తెలంగాణ ప్రజలకు ఎలాంటి అన్యాయం కాకుండా కాపలా దారుణంగా ఉంటా అని మొన్నటిగా కూడా హెచ్చరించింది. కాబట్టి అతను నిండు నూరేళ్ళు ఆరోగ్యంతో ఉండి మన తెలంగాణకు ఖచ్చితంగా ఉంటే ఆయన తెలంగాణకు ఖచ్చితంగా మేలు జరుగుతుందని చెప్పి మేము ఆయన నిండు నీళ్ళలో ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాం సిద్దిపేట బీఆర్ఎస్ పార్టీ తరఫున.